హాయ్ హలో అండి, వెల్కమ్ టు దీపా డ్రీమ్స్. ఈరోజు మీకు చూపించబోయేది దహివడ అండి. దహివడకి కావాల్సింది ఫస్ట్ మినపప్పు నేను 1/2 కిలో తీసేసుకొని నానబెట్టేసుకొని పిండి పాడించేసి పెట్టేశానండి. ఇది మొత్తం ఒక 1 డేలోనే చేయాలి. అంటే మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ అయితే పిండి రెడీ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రము ఇలా చిన్న చిన్నగా ఉండల్లాగా మన బోండా టైప్లో వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ బాగా అంటే ఒక మీడియం మాదిరిలో హీట్ ఉంచేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత చిన్న మంట మీద పెట్టేసేసుకొని డీప్గా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ వడలు మాత్రము దై వడకి మనమైతే ప్రిపరేషన్ చేస్తున్నామో అది. సో చిన్న చిన్నగా వేసేసుకొని మనము ఉన్న పిండితోటి మొత్తము ఇలా చిన్నగా వడల్లాగా చేసేసుకోవాలండి. అంటే మనకి బోండాలాగా టైప్లా. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా సో రెడీ అయిపోయిందండి. నాకు ఇలా వచ్చేసింది. మనకి కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యేంత వరకు పెట్టేసుకొని ఇలా పెట్టేసిన తర్వాత మిగతా పిండితో ఉన్నాయి కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత అందులో ఆ వాటర్ అనేది యాడ్ చేయాలండి. వాటర్ ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా, ఇది డైరెక్ట్ పెరుగులో అలా వేసేస్తే కనుక ఇది పెరుగులు అంటుకోవద్దు. సో దాన్ని మనము తడిపేసి ఫస్ట్ ఇలా తడిపేసి ఆయిల్నంతా పిండేసేసుకొని అప్పుడు డైరెక్ట్ పెరుగులో వేసేసుకోవాలి. ఇలా పెరుగులో మిగతావన్నీ కూడా ఏవైతే వడలు అవన్నీ ఉన్నాయో అన్నీ అలా పిండేసేసుకొని పెరుగులో వేసేసుకోవాలి. తర్వాత దాన్ని కొంచెం అంటే ఇవన్నీ మునిగేంత వరకు మనం పెరుగు వేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను. సో లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇది ఒక 5 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ నానితే కనుక సో రెడీ అయిపోయినట్టేనండి. సో నాకు మాత్రము నేను ఒక 4 అవర్స్ తర్వాత తీసేసుకున్నాను. సో రెడీ అయిపోయిందండి. సో ఇలా మనం ఒక బౌల్లో వేసేసుకొని దీనికి అసలైనది ఇప్పుడు టేస్ట్ అనేది యాడ్ చేయబోతున్నాను. ఏంటిదంటే ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత లైట్గా ఒక చిటికెడంతా అంటే 1/2 టీ స్పూన్స్ సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా రెండిటి దాంట్లోనూ 1/2 టీ స్పూన్స్ సాల్ట్ అండ్ అలాగే జస్ట్ ఈ టమాటో కచప్ ఉంది కదండి, అలా ఒక 5-6 డ్రాప్స్ వేసేసుకోవాలి. అది మీ ఇష్టం అండి, ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది, బట్ కొంచెం లైట్గా వేసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీరా పౌడర్ వచ్చేసి కూడా చిటికెడంతా జీరా పౌడరు అండ్ అలాగే చిటికెడంతా కారము, నార్మల్ కారమేనండి. ఇది నేను యూజ్ చేసింది మన ఆశీర్వాద్ కారం పొడియే. సో రెడీగా అయిపోయిందండి దహివడ.